ఈ కృష్ణా గోదావరి నదీ జలాల అంశంలో ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే నేను ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి రావడానికి సిద్ధం, అక్కడ చర్చ చేద్దాం అంటున్నారు. ఆయన ఇంకా మాట్లాడుతున్నారు. లైవ్ని కంటిన్యూ చేద్దాం. సరే, మనం చర్చ అంటే నా ఉద్దేశం చర్చ జరగడం, ప్రజలకు వివరాలు అందించడం, వాస్తవాలను ప్రజలకు చేరవేయడమే మా యొక్క ఉద్దేశము. ఇక్కడి సమావేశాన్ని పెడితే ఒక మాజీ మంత్రి గారు ఫోన్ చేసి మా శ్రీధర్ బాబు గారికి అట్లెట్లా మీరు అక్కడ పెట్టుకుంటారు, మీరు పెట్టుకోవడానికి లేదు కదా అంటాడంట. ఇది ప్రజాభవన్. ఇక్కడ ప్రజలు వచ్చి రెగ్యులర్గా రిప్రజెంటేషన్స్ ఇస్తారు. ప్రజా సమస్యలకు పరిష్కారం కోసమే ఇది కట్టింది. ఇది గడి కాదు, కొద్ది మందికి పరిమితమైన వేదిక కాదు. ప్రజలు ఎవరైనా బాజాప్తా రావచ్చు, చెప్పుకోవచ్చు, ధర్మగంట కొట్టవచ్చు. ఇక్కడ ధర్మగంట కొడితే ప్రభుత్వం పలుకుతుంది, వాటిని పరిష్కరిస్తుందని. ధర్మగంట కొట్టడానికి రాజులు ఉన్నప్పుడు, రాజ్యాలు ఉన్నప్పుడు కూడా ధర్మగంట ఉండేది. పౌరులు వచ్చి ఆ గంట కొడితే ఏంది నీ సమస్య అని వినడానికి వేదిక ఉండేది. రాజరికంలో కూడా ధర్మగంట ఉండేది. అలాంటిది మీరు ధర్నా చౌక్ బంద్ చేస్తారు, ధర్మగంట బంద్ చేస్తారు, వీటిలల్లో గద్దరన్న లాంటి వాళ్ళకు ప్రవేశం నిషేధిస్తారు. వీటన్నిటిని బార్లా తెరిచి ప్రజలందరూ మేము ఆహ్వానించి ప్రభుత్వం అధికారికంగా ఇంతమంది ప్రజాప్రతినిధులను, అధికారులను పిలిచే సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే హరీష్ రావు గారికి అభ్యంతరం. హరీష్ రావు గారు ఫోన్ చేసి మా శ్రీధర్ బాబు గారిని బెదిరిస్తున్నాడు, అట్లెట్లా పెట్టుకుంటారు మీరని. ఏంది పద్ధతి? అంటే ఇప్పుడు ఏదైనా వాస్తవాలను వివరించడానికే ప్రజా వేదికలను మేము వాడుకుంటున్నాము. మేము వ్యక్తిగత ప్రయోజనాల కోసం దేన్ని వాడుకోవడం లేదు. ఇవాళ మీకు అన్ని కూడా వాస్తవాల ప్రాతిపదికన ఒక క్రొనాలజీ ప్రకారం మంత్రి గారు వివరించారు. దీన్ని ఒక నివేదిక రూపంలో, బుక్లెట్స్ రూపంలో కంప్లీట్గా నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివరాలు అందరికీ కూడా అందించాలి. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఎక్స్పర్ట్స్తోని, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్తోని కూడా మళ్ళొకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పెట్టడానికి శాఖ మంత్రి గారు కొంత ఇనిషియేట్ చేయాలి. మూడవది ఇది అయిన తర్వాత పాత 10 ఉమ్మడి జిల్లాలకైనా పెద్దలు కోదండరామ్ గారు, కడియం శ్రీహరి గారు, కేశవరావు గారు లాంటి వాళ్ళు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉండి హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు పాత ఉమ్మడి 10 జిల్లాలైనా కనీసం దీన్ని ప్రజలకు వివరించే విధంగా ఒక కార్యాచరణ తీసుకొని ప్రజలకు వివరిస్తే తెలంగాణ ప్రజలకు వాస్తవ పరిస్థితులు అవగాహనలోకి వస్తాయి. వాస్తవాలను వివరించిన వాళ్ళు అవుతాము. గవినోళ్ళ శ్రీనివాస్ రాయలసీమ లిఫ్ట్ మీద వేసిన మా నారాయణపేట, మా దగ్గర నుంచి మేము శ్రవణ్ అని ఒకప్పుడు TV9 రిపోర్టర్, ఇప్పుడు అడ్వకేట్ ఇన్ సుప్రీంకోర్టు, పర్సనల్గా తీసుకొని పర్సనల్ కెపాసిటీలో పోయి ఎన్జిటీలో కేసు వేయించి ఆనాడు స్టే తెచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం అందులో ఇంప్లీట్ పిటిషన్ వేసింది. సో ఇవన్నీ కూడా ప్రతి క్షణం పర్యవేక్షించుకుంటూ తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము.